హాయ్ హలో నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మగువా ఇన్ యూఎస్ఏ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వ్లాగ్లో నేను ఆర్గానిక్ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఎలా చేసుకుంటాను, ఆర్గానిక్ జింజర్ అండ్ గార్లిక్ నేను ఎక్కడ కొంటాను, నేను ఎలా చేసుకుంటాను, అదంతా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. జనరల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ మనం వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ యూఎస్లో కానీ ఇండియాలో కానీ చాలామంది స్టోర్ బాట్ తీసుకుంటూ ఉంటారు. బట్ వాటిల్లో చాలా ప్రిజర్వేటివ్స్ అవి కలిపి ఉంటాయి కాబట్టి అంత మంచిది కాదు. కాబట్టి మనకి హోమ్ మేడ్ ఆర్గానిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ యూఎస్లో ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. అలాగే నేను ఎక్కడ కొంటాను, ఎలా చేసుకుంటాను, అదంతా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్లో. సో వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? ఆర్గానిక్ జింజర్ రూట్ అండ్ ఆర్గానిక్ పీల్డ్ గార్లిక్ నేను కాస్కోలో తీసుకున్నాను. మనకి జింజర్ వచ్చి ఆల్మోస్ట్ 794 grams ఉంటుంది. మోర్ దెన్ 3/4 kg. అలాగే మనకి గార్లిక్ వచ్చి 1.36 kg ఉంటుంది. ఇలాగ మనకి ఆల్రెడీ పీల్ చేసి ఉంటాయి. సో దట్ మనకి ఈజీగా మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో నేను వీటిని యూజ్ చేస్తాను. ఇవి కాస్కోలో దొరుకుతాయి. ఇప్పుడు వీటితో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా రెడీ చేసుకుంటానో మీకు చూపిస్తాను. ముందుగా జింజర్ని బాగా శుభ్రంగా కడుక్కుని అది మొత్తం డ్రై అయ్యేంత వరకు మనం ఆరనివ్వాలి. ఆ తడంతా ఆరిన తర్వాత మనం వీటిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. నేను పైన స్కిన్తో పాటే నేను కట్ చేసేసుకుంటాను. మనకేం స్కిన్ నేను తీసుకొని అవసరం లేదు. ఇవి ఆర్గానికే కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో వీటిని చిన్న ముక్కలుగా కరుక్కుంటున్నాను. నేను విడివిడిగా అల్లం పేస్ట్ అలాగే గార్లిక్ పేస్ట్ విడివిడిగానే చేసుకుంటాను. ఎందుకంటే మనం కొన్ని వంటల్లో వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము, అలాగే కొన్ని వంటల్లో అల్లం పేస్ట్ వాడతాము, కొన్నిట్లో మాత్రమే రెండు కలిపి వాడతాము. సో అందుకని నేను రెండు విడివిడిగా చేసుకుని రెండు ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాకు అది 2-3 months వరకు వచ్చేస్తుంది. సో నేను రెండింటిని విడివిడిగా చేసుకుంటున్నాను. చాలా ఈజీ మనకి ఇంట్లో హోమ్ మేడ్ చేసుకోవడం. అలాగే ఆర్గానిక్ కదా, మనం స్టోర్లో కొనుక్కునే వాటికంటే ఇది చాలా బెస్ట్. సో తప్పకుండా ఎవరైనా ఇంకా ట్రై చేయకుండా స్టోర్వి కొనుక్కునే వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. టేస్ట్ వైజ్ కానీ అలాగే హెల్త్ వైజ్ కానీ హోమ్ మేడ్ చేసుకుంటే బెటర్ కదా షాప్స్లో కొనుక్కునే కంటే. నేను చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను మొత్తం. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సరిపోతాయి. జింజర్ మొత్తం ముక్కలన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకుని తగినట్టుగా మనం నీళ్లు తగలకుండా నీళ్లు కలపకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనకి జింజర్ పేస్ట్ రెడీ అయిపోయింది. సో నేను ఆ పేస్ట్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఈ కంటైనర్ని ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకుంటే మనకి 3-4 months వరకు ఫ్రెష్గా, కలర్ చేంజ్ అవ్వకుండా ఇలాగే ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మిగతా అల్లం ముక్కల్ని కూడా మిక్సీలో వేసుకుని
బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత ఈజీగా మనం జింజర్ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇది దాదాపు 2 months వరకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ గార్లిక్ పేస్ట్ చూద్దాం. ఈ గార్లిక్ని మనం డైరెక్ట్గా ఏం కట్ చేసుకోవసరం లేదు. డైరెక్ట్గా మనం మిక్సీలో వేసేసుకుంటే పేస్ట్ అయిపోతుంది. సో నేను డైరెక్ట్గా వేసేసుకుంటాను. చూసారు కదా ఎంత మెత్తగా పేస్ట్ అయిపోయిందో. సో మనకి వెల్లుల్లి కట్ చేయకపోయినా మనం మిక్సీలో వేసుకుంటే చాలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది. సో మనం దాన్ని ఏం కట్ చేసుకొని అవసరం లేదు. సో దీన్ని అంతటిని ఒక కంటైనర్లో తీసుకుంటున్నాను, గార్లిక్ పేస్ట్ మొత్తం. గార్లిక్ పేస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా జింజర్ గార్లిక్ పేస్ట్ హోమ్ మేడ్ ఆర్గానిక్ ఎంత ఈజీనో ఇంట్లో చేసుకోవడం. 15 minutesలో మనకి రెండు రెడీ అయిపోయాయి. ఇవి 2-3 months వరకు మనకి వచ్చేస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ తెలుగు మగువా ఇన్ USA. Take care. Bye-bye.